ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో కొందరి సిబ్బంది పనితీరు వల్ల వాటికి చెడ్డ పేరు వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మెనూ కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిన హాస్టళ్లలో సిబ్బంది తీరు మాత్రం మారకపోవడంతో ఆకలితో విద్యార్థులు అలమటిస్తున్నారు. ఇందుకు నిదర్శనం నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో బీసీ బాలికల వసతి గృహమే. నల్గొండ జిల్లా నకరేకల్ బీసీ బాలికల వసతి గృహంలో ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉడకని అన్నం నీళ్లచారు వడ్డించి దాంతో సరిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటే మీ సంగతి చూస్తామని బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో పాటు తింటూ ఉండగానే చేతిలోని ప్లేట్లను లాక్కుంటున్నారని కన్నీరు పెట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ప్రతి పూట కనీసం 200 గ్రాముల రైస్ తో భోజనం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ 30 మంది విద్యార్థులు ఉండగా మొత్తానికి కేవలం 5 కేజీల బియ్యంతో సరిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. సరిపోతుంది సార్. మీరు మెనూ చెప్పండి అమ్మ. మాకు పిల్లలకి ఎంత పెడుతున్నారు, కూరగాయలు ఎన్ని కిలోలు పెడుతున్నారు, భోజనం అంతా 200 కావాలి పెట్టాలి కదా. కొంత నేను సమాధానం చెప్తున్నారు మేడం. మీరు రెగ్యులర్ కాదు మేడం, మీరు మెనూ కరెక్ట్ చేయలేదు. మీ మీద మొత్తం పెట్టాలి. మీరు కరెక్ట్ ఇస్తున్నారు, కరెక్ట్ సాంబార్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పట్లేదు. కొత్త ఎంత పెట్టినా మేడం? వీళ్ళు ఎప్పటికి ఇచ్చారండి? మన 17 గంటలు మీరే మార్చండి.